ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు చూశారు కదా. ఇదేదో మండలంలోని మారుమూల గ్రామంలో కనిపిస్తున్న దృశ్యం అనుకుంటే పొరపాటే. నంద్యాల పట్టణం నడిబొడ్డున ఉన్న వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డ్ కనిపిస్తున్న మురికి కూపం. తెల్లవారుజామున కురిసిన చిన్నపాటి వర్షానికి మార్కెట్ యార్డ్లో రహదారులు మొత్తం జలమయం కావడంతో అక్కడే ఉన్న రైతు బజార్ కూరగాయల మార్కెట్కు వెళ్లాలంటే మోకాళ్ల ఎత్తు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నడిబొడ్డులో మార్కెట్ ఇలాగుంటే వార్డులలో చుట్టుపక్కల గ్రామాల్లో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఎవరైనా అజాగ్రత్తగా నడిస్తే మురికి కాలువ రోడ్డు కలసిపోయిన చోట గోతిలో పడిపోతారంతే. రోడ్డుకు ఇరువైపులా ప్రధాన మురికి నీటి కాలువలు ఉన్నాయి. దీంతో చిన్నపాటి వర్షం వచ్చినా మురుగు వర్షం నీరు కలిసి ఇక్కడే నిల్వ ఉండిపోతుంది. మున్సిపల్ అధికారులు మార్కెట్ యార్డ్ అధికారులు సిబ్బంది కనీసం ఈ మురుగునీటిని పంపులలో తోడి బయటకు పంపకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే 13వ వార్డు టెక్కే మాజీ కౌన్సిలర్ మధు సాయి స్పందిస్తూ అక్కడ ప్రజలు నానా అవస్థలు పడుతున్న ప్రజలను చూసిన వెంటనే పరిష్కార మార్గం కోసం మున్సిపల్ కమిషనర్కు సమాచారం తెలపడంతో వెంటనే కమిషనర్ స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని మాజీ కౌన్సిలర్కు హామీ ఇవ్వడం జరిగింది. ఉదయకాలంలో మార్నింగ్ కూరగాయలు తీసుకోవడానికి ఇక్కడ కూరగాయల మార్కెట్ పెట్టారు. చూస్తే బండి కూడా మునిగిపోతాం. కొంచెం దయచేసి ఏదన్నా చొరవ తీసుకొని దాన్ని క్లీన్ చేస్తే మంచిదని. తెల్లారుజామున చిన్నపాటి వర్షానికి మార్కెట్ యార్డ్ గేటు ముందర దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లు ఏర్పడి కూరగాయల మార్కెట్ పోయే లేడీస్ పోలేకున్నారు. లేడీస్ కానీ ప్రజలు కానీ ఎవరు, ఎందుకంటే ఇది అంతా రొట్సు అంతా ఈ డ్రైనేజ్ వ్యవస్థ పోకుండా మార్కెట్ యార్డ్ వాళ్ళు అది క్లీన్ చేస్తే కానీ ఆ డ్రైనేజ్ అంతా మొత్తము కాలువలేకపోతాయి. కానీ వాళ్ళు పట్టించుకోక మొత్తం చెత్త చెదారము వల్ల పేరుకపోవడం వల్ల కాలువ డ్రైనేజ్ పోక ఇదంతా ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉండడం వల్ల లోపల వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారస్తులకు ఇబ్బందిగా ఉంది, మార్కెట్ యార్డ్లో పోయే వాళ్ళకి ఇబ్బంది ఉంది. మార్కెట్ యార్డ్కే ఇది ఒక అవమానకరం. ఎందుకంటే ఇట్లా ఇంత పెద్ద మార్కెట్ యార్డ్లో ఈ విధంగా ఒక లోతు నీళ్లు నిలబడి ఒక చిన్నపాటి ఒక రోజంతా వర్షం పడితే ఆ నీళ్లు ఎట్లా పోవాలా? దీన్ని మార్కెట్ యార్డ్ వాళ్ళు త్వరగా చర్య తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం.